స్టీవ్ జాబ్స్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్, చాలా ప్రపంచ దృష్టిలో చాలా సఫలీకృతుడైన మనిషి. అయితే సాడ్ థింగ్ ఏంటంటే తన అవసాన దశలో క్యాన్సర్ బారిన పడి ఆ క్యాన్సర్ వ్యాధితో స్టీవ్ జాబ్స్ చనిపోతాడు. ఆ చనిపోయే ముందు అతడు ఒక 5 విషయాలు ప్రపంచానికి తెలియచేస్తాడు. ఈ రోజున యాపిల్ కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా 5 విషయాలు కూడా ఒక 5 గోల్డెన్ రూల్స్ అనమాట. వారు ప్రతిరోజు లేకపోతే అవకాశం ఉంటే 2 రోజులకు ఒకసారైనా 5 విషయాలను కూడా వారు చదువుతారు. ఎందుకంటే వారి కంపెనీని స్టార్ట్ చేసిన స్టీవ్ జాబ్స్ ఫౌండర్ చెప్పిన మాటలు కాబట్టి వీటిని అవలంబిస్తే మాకు మంచి జరుగుద్ది, లేదా మేము కూడా సక్సెస్లోకి వస్తామని చెప్పి వారు అతని మాటలను చాలా ఎక్కువగా వింటూ ఉంటారు లేదా చదువుతూ ఉంటారు. అందులో ఆయన ఏమంటాడంటే, డోంట్ ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్ టు బి రిచ్, ఎడ్యుకేట్ దెమ్ టు బి హ్యాపీ. మీ పిల్లలకి ధనవంతులు ఎలా అవ్వాలని నేర్పించకండి, సంతోషంగా ఎలా ఉండాలో నేర్పించండి. ధనము ఇవ్వలేని సంతోషం వారు కలిగి ఉన్నట్లుగా మీ పిల్లల్ని చిన్నప్పటి నుండి ఎడ్యుకేట్ చేయండి అని మొదటి మాట స్టీవ్ జాబ్స్ చెబుతాడు. ఆ తర్వాత ఏమంటాడంటే, ఈట్ యువర్ ఫుడ్ యాజ్ మెడిసిన్, అదర్వైజ్ యూ విల్ ఎండ్ అప్ ఈటింగ్ మెడిసిన్ యాజ్ ఫుడ్. మీరు భోజనం తినేటప్పుడు తినగలుగుతున్నాం కదా అని చెప్పి కడుపు నిండా తినేయకండి ఎక్కువ. ఒక మెడిసిన్ ఎలాగైతే తీసుకుంటారో అలాగే భోజనం చేయండి. అలా చేస్తే మీరు రేపొద్దున్న భోజనం స్థాయిలో మెడిసిన్ తీసుకోక్కర్లేదు అంటాడు ఆయన. చాలా మంచి కొటేషన్ అది కూడా. ఆ తర్వాత 6 బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యుత్తమైన డాక్టర్లు ఎవరంటే, ద ఫస్ట్ వన్ సన్లైట్. ఉదయాన్నే లేచి కాసేపు ఆ ఉదయపు ఎండలో తిరగడం ద్వారా డి విటమిన్ బాడీకి వస్తుంది. సన్లైట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్. అండ్ టేకింగ్ ఎనఫ్ రెస్ట్, ఒక చక్కని విశ్రాంతి తీసుకోవడం. అట్లీస్ట్ 7 hours నుండి లేదా 6 నుండి 7 hours కంప్లీట్ రెస్ట్ బాడీకి ఇవ్వడం. ప్రతిరోజు ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయడం, వర్కౌట్ చేయడం, బాడీని మూవ్ చేయడం. ఆ మొబిలిటీ అనేది ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. ఆ తర్వాత డైట్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి, ఏది పడితే తినకుండా తినే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్వీయ అభిమానం ఉండాలి, ఆత్మాభిమానం ఉండాలి. ఆ తర్వాత ఒక మంచి ఫ్రెండ్స్ సర్కిల్ నీకున్నప్పుడు, నీకున్న ఏదైనా బాధ, ఏదైనా స్ట్రెస్ ఏదైనా ఉంటే వారితో పంచుకోవడానికి వీలుగా కొంతమంది మంచి స్నేహితులను కలిగి ఉండాలని ఆ 3వ పాయింట్ చెబుతాడు. 4వది, ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు వాక్ ఫాస్ట్, వాక్ ఎలోన్. ఇఫ్ యూ వాంట్ వాక్ ఫార్, వాక్ టుగెదర్. ఒకవేళ నువ్వు దూరం వెళ్ళాలి అంటే నువ్వు అందరితో కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నువ్వు స్పీడ్గా వెళ్ళాలంటే నువ్వు అక్కడే వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు దూరం వెళ్ళాలనుకుంటే జీవితంలో అందరితో కలిసి యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం చెబుతాడు. అండ్ ఫైనల్గా అతను చెప్పే మాట అంటే, ద వన్ హూ లవ్స్ యూ విల్ నెవర్ లీవ్ యూ. నిన్ను ప్రేమించే వ్యక్తి అయినా నిన్ను ఎప్పటికీ విడిచిపోరు. ఆయన ఇంకా కంటిన్యూ చేస్తే ఏమంటాడంటే, ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ 100 reasons to give up,